తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు పొత్తు పెట్టుకున్నాయా లేదా? అదో డౌట్. ఎందుకు నాకు ఈ డౌట్ వచ్చిందంటే, సాధారణంగా ప్రత్యర్థి పార్టీల దగ్గర నుంచి వలసలు ఉంటాయి. ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వలసలు ఏంటి? పొత్తులో ఉన్న మూడు పార్టీల మధ్యన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంజుబాబు వెళ్ళి జనసేనలో చేరుతారు. సరే, వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది. మరి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి అండర్స్టాండింగ్ లేదా? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురు శబరికి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు. ఆమెకు సీట్ ఇస్తున్నారు. ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుడు కదా. శబరి ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ నాయకురాలే కదా. ఇప్పుడు తెలుగుదేశంలో చేర్చుకున్నారు. అంటే పొత్తు ధర్మం పాటిస్తున్నట్ట లేనట్ట? మరి అదే నిజమైతే కానీ తెలుగుదేశం వాళ్ళను 10 మందిని తెచ్చుకోవచ్చు కదా. బీజేపీ తీసుకోలేదు కదా. ఏం జరుగుతోంది అసలు? పొత్తు అంటే కేవలం జనాల కోసమేనా, లేకపోతే నిజాయితీతో ఉంటుందా అనేది సందేహం.